ప్రాబ్లం ఏంటిది ఇక్కడ అంటే ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ అనేది కన్సోల్ డాట్ లాగ్, బట్ ఈ స్టేట్మెంట్ ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, ఈ స్టేట్మెంట్ నాకు 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ద సొల్యూషన్ విల్ బి, కాపీ పేస్ట్ చేసుకుంటే 10 టైమ్స్ నీకు 10 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇది ఇట్స్ నాట్ అ గుడ్ వే. సో లూప్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్రింట్, యూ విల్ రైట్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్, బట్ ఇట్ విల్ ప్రింట్ యూ 10 టైమ్స్ ఆటోమేటిక్లీ. సో ఒక బేసిక్ ఆటోమేషన్ అన్నమాట లూప్ అంటే. ఓకే, సో నౌ సి హౌ ఐ క్రియేట్ లూప్ ఇస్, there is a keyword called for. Okay, there is always a keyword called for. So in for you can have your floor brackets in this way. So simple ఇది చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఐ క్రియేటెడ్ అ ఫర్ లూప్ విచ్ ఇస్ అ ఫర్ విత్ పారాంథసిస్, దెన్ ఐ హావ్ క్రియేటెడ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఉంది కాబట్టి దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ యూ నీడ్. సింపుల్ లాజిక్. I want to execute this 100 times. Now if I write in for loop లో if I write it single time, it will execute 100 times by mentioning some values. ఎలా ఇక్కడ, so there is a parenthesis. So parenthesis, inside parenthesis we have 3 attributes. Okay, 3 values. So one is you need to initialize from where you need to start. So there is a variable called I is equals to 0. ఇది ఏం చేస్తుంది అంటే ఒక ఫ్లాగ్ అనమాట. ఇప్పుడు మెమొరీలో ఒక 100 బాక్సెస్ ఉన్నాయనుకో, నేను ఫస్ట్ బాక్స్ లో ఉన్నా, నేను సెకండ్ బాక్స్ లో ఉన్నా, నేను థర్డ్ బాక్స్ లో ఉన్నా. ఇఫ్ యూ పుట్ లైక్ సంతోష్, ఇఫ్ యూ పుట్ లైక్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ అండ్ టైప్ స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అనేది ఏ బాక్స్ లో ఉంది, ఫస్ట్ బాక్స్ లో ఉందా, సెకండ్ బాక్స్ లో ఉందా, థర్డ్ బాక్స్ లో ఉందా, అది సెకండ్ బాక్స్ లో ఉంది. ఈ ఫ్లాగ్ ని మీ దగ్గర ఒక వేరియబుల్ ఉండాలి, ఆ వేరియబుల్ దాన్ని ట్రాక్ చేస్తుంది అనమాట. సో I is a 0, so the position అంటే ఈ ఎగ్జిక్యూషన్ అనేది 100 టైమ్స్ అవ్వాలి కదా. సో ఫ్రమ్ 0 విల్ స్టార్ట్. ఓకే, 0th ఇండైసెస్ ఉంటుంది కాబట్టి 0, లేకపోతే 1 అనుకుందాం, మనకు ప్రాబ్లం లేదు, 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ జనరల్గా ప్రోగ్రామింగ్లో ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, మామూలుగా అరే ఉంది కాబట్టి 0 నుంచి కాబట్టి. సో నౌ దెర్ ఇస్ అ వేరియబుల్. ఈ ఐ అనేది ఎక్కడ దాకా ఉండాలి, ఈ ఐ అనేది ఐ లెస్ దెన్ నాకు ఎన్ని దగ్గర కావాలంటే 10 టైమ్స్ కావాలి. ఓకే, 10 టైమ్స్ కావాలి. సో దిస్ ఇస్ ది కండిషన్. ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, దెన్ ఐ నీడ్స్ టు బి ఎండ్ ఎట్ 10. ఓకే, అంటే 1 2 3 4 5 అలా నాకు ఒక ఇటరేషన్ మొత్తం అయ్యి 10 దాకా వస్తుంది. తర్వాత వచ్చేసి ఏమవుతుందంటే ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే ప్రతి ఒక అంటే ఫస్ట్ ఐ 0, ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయింది 1 టైం. సెకండ్ టైం ఐ వాల్యూ ఎంత ఉండాలి, ఐ వాల్యూ 1 అవ్వాలి. 1 అవ్వాలి అంటే దిస్ ఈజ్ అన్ ఇంక్రిమెంట్ అనమాట. ఓకే, సో ఐ ప్లస్ ప్లస్ ఇస్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అనమాట. సో దిస్ సింటాక్స్ ఒకవేళ చూస్తే ఐ ప్లస్ ప్లస్ అంటే ఏముండదు, ఇస్ ఈక్వల్స్ టు ఇగో ఐ ప్లస్ ప్లస్ ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అంటే 0 ఉంటుంది, తర్వాత 1 యాడ్ అవుతుంది. ఇప్పుడు 1 ఉంటుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది 1 ఉంటుంది, దానికి 1 + 1 యాడ్ అవుతుంది 2. నెక్స్ట్ టైం ఇది 2 ఉంటుంది, అదేమవుతుంది 3 అవుతుంది, 1 యాడ్ అయ్యి 3 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 6 తర్వాత 7. అర్థమైందా లక్ష్మి? ఆర్ యూ గెటింగ్ దిస్? Yes, sir. ఓకే ఓకే. సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్ విల్ గెట్ ప్రింటెడ్ 10 టైమ్స్. దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్. సో ఐ విల్ రన్ దిస్. సో 10 టైమ్స్ వచ్చేసింది. ఇప్పుడు నాకు 100 టైమ్స్ కావాలంటే కూడా ఈజీగా 100 టైమ్స్ వచ్చేస్తుంది. 1000 టైమ్స్ అంటే 1000 టైమ్స్. ఇఫ్ యూ వాంట్ రైట్ లైక్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాయలేం కదా. సో ఇది 100 టైమ్స్ వచ్చేసింది అనమాట. సో దిస్ ఇస్ హౌ, వాట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ లూప్. సో ఇన్ జనరల్ లూప్స్ ఇలాంటి ఒక సింగిల్ స్టేట్మెంట్ని 100 టైమ్స్ వాడడానికి వాడరు. లూప్స్ ఎందుకు వాడతారంటే జనరల్గా ఏదైనా క్యాలిక్యులేషన్స్ లేకపోతే ఆ నంబర్స్ని ఇటరేషన్ చేయడం, సంథింగ్ లైక్ చాలా పర్పసెస్ ఉంటాయి. విల్ టాక్ అబౌట్ దోస్ పర్పసెస్ లేటర్. సో ఐ అండర్స్టూడ్ లూప్ ఈస్ డూయింగ్ అ రిపిటేషన్ టాస్క్ మల్టిపుల్ టైమ్స్. సో వాట్ ఈస్ ఐ నౌ? ఐ అనేది ఒక ఫ్లాగ్ వేరియబుల్ మనకి ఇక్కడ. దట్ వేరియబుల్ ఈస్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద సెకండ్ టైం, దిస్ ఇస్ ద థర్డ్ టైం, దిస్ ఇస్ ద ఫోర్త్ టైం, in that way. So if you print now, you will get I to 99 times because it started from 0, right? It started from 0, hence less than 100 the count will come. What is the count? Like I think 0 నుంచి 99 అంటే 100 కదా, కరెక్ట్. సో 0 తో కౌంట్ అవుతుంది, 99 కౌంట్ అవుతుంది. సో ఇట్స్ 100. సో now we'll take 10 only. We'll execute again. So
సో ఫార్ లూప్ లో దీన్ని ఏమంటారు అంటే ఇనిషియలైజేషన్ అంటారు, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కండిషన్ అంటారు. థర్డ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటారు. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయొచ్చు ఇక్కడ. ఇదేమో కండిషన్ చెక్ చేస్తుంది, ఇదేమో ఇనిషియలైజ్ అవుతుంది. అంటే యు ఆల్రెడీ స్టడీడ్, ఇఫ్ వేర్ ఏ ఈక్వల్స్ టు 10 means it's an initialization. If var a ante undanuko, it's an declaration of variable a, so that you know the difference. So this is an initialization because I is declared as well as initialized with an 0 value. This is required. Then there is a condition. So condition eppudu manaku true false return chestundi. So this I less than 10 is an condition, and this is an increment with one number. Okay, only plus plus ante oka plus 1 tho maatrame increment avutundi. So now let's see, I we got this. Okay, so now what I want to do is, నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ ఫార్ ఇప్పుడు ఈ I ఉంది కదా, I into what I'll do is 2. Okay, so let's say మనకు 2 టేబుల్ వస్తుందా అనేది చూద్దాం. సో దీన్ని if I run this, what happens? See, let's say I will take it from 1. Okay, so 1 నుంచి తీసుకుందాం ఎందుకంటే 0 మనం మాట్లాడలేము టేబుల్స్ లో. ఓకే, సో 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18. పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు టేబుల్ 19 కావాలి. సో దిస్ బికమ్స్ 19 టేబుల్ నౌ. ఓకే, సో జస్ట్ మల్టిప్లయింగ్ విత్ యువర్ నంబర్స్, లైక్ ఒక్కొక్క నంబర్ని మల్టిప్లై చేస్తే నీకు 9th టేబుల్ వస్తుంది. బట్ ఈ అవుట్పుట్ ఇలా కాదు రావాల్సింది. దిస్ టాస్క్ యూ నీడ్ టు డూ. సో యూ నీడ్ టు క్రియేట్ అ టేబుల్. సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ క్రియేట్ అ మెసేజ్. ఓకే, వేర్ నాకు ఎలాంటి అవుట్పుట్ రావాలి అనుకుంటున్నా అంటే నాకు ఇలా రావాలనుకుంటున్నా నేను. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఫస్ట్ 19 ఉంటుంది కదా ఫస్ట్. సో లెట్స్ సే ఇట్స్ అ 19 into, let's say it's an I. Okay, so this is the I and 19 is equals to 19 into I. So this is the requirement. So దీన్ని నేను ఎలా రాస్తా అంటే వేరియబుల్స్ కదా, వేరియబుల్స్ అంటే బ్యాక్ టిక్స్ లో రాస్తా. సో బ్యాక్ టిక్స్ లో రాసి డాలర్ దీనికి డాలర్ పెట్టేస్తా, అండ్ దీనికి కూడా డాలర్ పెట్టేస్తా. సో స్ట్రింగ్స్ ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. డూ యూ గైస్ రిమెంబర్ దిస్? ఓకే, సో ఇప్పుడు నాకు నేను అనుకున్నట్టు వస్తుందా రావట్లేదా చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, కరెక్ట్, నేను ఇదే అనుకున్నాను. 19 1s are 19, 19 2s are 38, 19 3s are 57, 19 4s are 6, అంటే ఒక టేబుల్ రూపంలో కనిపించాలని. సో డూ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్ సింటాక్స్ మీన్స్? లక్ష్మి, ఎనీ ఐడియా అబౌట్ దట్? లేదన్న, ఐడియా లేదు. ఐడియా లేదా? ఓకే, సో సింపుల్, అది ఏముండదు. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ హియర్ దెర్ ఇస్ అ స్ట్రింగ్స్, రైట్? సో స్ట్రింగ్స్ ని 3 విధాలుగా మనం క్రియేట్ చేయొచ్చు. ఇన్ జావా స్క్రిప్ట్ వీ కెన్ క్రియేట్ స్ట్రింగ్స్ ఇన్ 3 different ways. అది ఎలా అనేది చూద్దాం. సో వెన్ యూ ఆర్ లెర్నింగ్ అబౌట్ స్ట్రింగ్స్ డేటా టైప్ ఇన్ జావా స్క్రిప్ట్, యూ కెన్ క్రియేట్ స్ట్రింగ్స్ ఇన్ 3 different ways. ఒకటి, కాన్స్ట్ నేమ్ is equals to, we can have JavaScript. Okay, we can have JavaScript. ఇది string creation. సో దీన్ని నేను console.log of name. So there is no problem that I'll get my output వస్తుందా రావట్లేదా. సో స్ట్రింగ్స్ గురించి చెప్తున్నాను నేను. సో I got my JavaScript. ఇప్పుడు ఇదే జావా స్క్రిప్ట్ ని ఐ కెన్ క్రియేట్ అనదర్ వేరియబుల్ విచ్ సేస్ name1. ఈ name1 ఏం చేస్తుంది, సింగిల్ కొటేషన్స్ లో క్రియేట్ చేయొచ్చు. ఐ కెన్ క్రియేట్ ఇట్ ఇన్ సింగిల్ కొటేషన్స్. సో a string can be created using double quotations and a single quotations as well. So if I print name1, what I'll get my name1. So this is a basic, like ఇలా వాడొచ్చు అని చెప్తుంది అంతే. So I got JavaScript 1. There is another way which we can create name3 using backticks antaru. So there is no single quotations, we call it backticks. Backticks are
ఎక్కడ ఉంటుంది అంటే మీ కీబోర్డ్ లో ఎస్కేప్ బటన్ కింద ఉంటుంది జనరల్ గా. సో దిస్ ఇస్ హౌ బ్యాక్ టిక్ రీప్రజెంటేషన్ ఇస్ దేర్. సో బ్యాక్ టిక్. ఇప్పుడు నేను నేమ్ 3ని ప్రింట్ చేస్తే వాట్ ఐ విల్ గెట్ ఇన్ నేమ్ 3? ఐ విల్ గెట్ మై వాల్యూ. Okay, so I got JavaScript 3. So there is no difference while creating with single quotation, with double quotes, with single quotes or backticks. But there is a difference in backticks ki difference untadi. Enduku ante I want to add some variable into my string. Ippudu oka string undi. When you are getting an email, you get like hello Santosh, hello Sweta, hello Lakshmi. In this way we get right the information. It's not like ఏదో మన పేరు ఆ వెల్కమ్ పక్కన తోక యాడ్ అయ్యి వస్తుంది కదా. ఆ యాడింగ్ ఎలా అవుతుంది అంటే వీళ్ళు కాన్కాటినేట్ చేస్తారు. లైక్ అంటే ఒక స్ట్రింగ్ ఉన్న స్ట్రింగ్ని మనం ఇంకో వేరియబుల్లో ఉన్న డేటా తోటి అతికించడం అనమాట. అర్థమైందా లక్ష్మి వాట్ ఐఎమ్ సేయింగ్? Yes. So now if it is in JavaScript 3, I can add a variable here. I just want a variable. I don't want a norm. నేను నార్మల్గా టెక్స్ట్ రాస్తే టెక్స్ట్ అనేది నార్మల్ బిహేవియర్, బట్ ఆ డైనామిక్ వాల్యూ ఐ నీడ్. So the dynamic value can be written in this syntax. This is possible only when you are using a backticks. Okay, if you write here, it is not possible in single quotation or double quotation. It is possible. This is a syntax. This syntax can grab your variable data. It is not a direct data. It's a variable data. So in this way, you can write your backtick formatted string. Arthamaina? Yes. If you understood this, let's see what it will print us. So నాకు JavaScript 1 అని వచ్చింది. JavaScript 3 తర్వాత I got my JavaScript 1. JavaScript 1 is in this variable. Understood? Yes. Okay, if I want another variable, I can add a space. I can add my dollar symbol with flower brackets. I can use another variable. అలా నేను hundreds of variable names ని వాడొచ్చు. ఒక స్ట్రింగ్ కి తోకలాగా యాడ్ చేయడానికి we introduced this. So good. So this is how we understand. Oh, this is the representation of writing a dynamic value which we are attaching to a string. That is got. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇది స్ట్రింగ్ నా దృష్టిలో. ఇది మొత్తం స్ట్రింగ్ అంటే 19 యాస్ట్రిక్ అనేది యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ యాస్ట్రిక్ పక్కన ఐ మారుతుంది. ఐ ఏముంటుంది? 1 2 3 4 ఉంటుంది. ఈక్వల్ అలానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏమవుతుంది? 19 ఇంటూ ఐ మారిపోతుంది. Now it makes sense. Yes. Okay, so this is how you use your backticks and you print your information. So in general interviews lo the people ask you, can you print like can you use a for loop to print a tables and some tables and stuff. So you can just write like in direct backticks lo meeku kavalsina format lo raskovachu. Okay, so now 19 I want a 18 table. Okay, so I will change 18 here as well as 18 here because it needs to be multiplied by 18. So now I will get 18 table. So 18 1 18, 18 2 36. This is my 18 table. So in this way, you can generate tables using a for loop. Okay, for loop means 1 2 3 4. The iteration, the repetition, the iteration is happening. So this single statement, but it is happening 10 times. Okay, this is the like how you do your task 100 times, 1000 times, million times using your for loop. So ikkada magic entidante for loop, this loop is a traditional loop. Okay, అంటే ఫస్ట్ నుంచి పీపుల్ యూజ్ దిస్ లూప్స్ మోర్ వైడ్లీ. సో వి కాల్ ఇట్ బేసిక్, ట్రెడిషనల్ అండ్ ఫండమెంటల్ లూప్స్. సో ఇదే లూప్ ని ఇంకో విధంగా రాయొచ్చు. సో దెర్ ఇస్ అన్ అనదర్ లూప్ విచ్ ఇస్ అ ఫార్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. సో రెండు లూప్స్ ఉంటాయి ఇంకా. సో దెర్ ఇస్ అన్ వైల్ లూప్, ఓకే, అండ్ దెర్ ఇస్ అన్ డూ వైల్ లూప్ ఆల్సో. ఓకే, సో డూ వైల్ లూప్. సో 3 different loops ఉంటాయి, ట్రెడిషనల్ లూప్స్. వన్ ఇస్ ఫార్ లూప్, one is while loop, one is do while loop. The syntax is this for for. So for loop ki the syntax is here. This is the simplest form. So people use it more widely. So this is the simplest form. And every statement like condition true aitene execute avutundi. Okala condition false ayindi anuko ante let's say I is 1. మనం ఏం చేద్దామంటే ఐని 5 పెడదాం. ఓకే, ఐని 5 పెడదాం. 5 నుంచి 10 మధ్యలో నంబర్స్ అన్నమాట. అంటే 5 6 7 8 9 10. ఇప్పుడు ఇదేమో 4 పెడదాం. So now what happens? 5 first value,
ఇప్పుడు నీకేమైనా అంటే ద కండిషన్ గెట్స్ ఫాల్స్ రైట్. సో నా కండిషన్ ఫాల్ అవ్వదు. ఎర్రర్ రావాలి మనకి. Hmm. ఏం రాదు ఆబ్వియస్ అది, ఎందుకంటే 5 ఇక్కడికి వచ్చింది అసలు ఏం దొరకలేదు రాలేదు. అదే 6 పెడితే 1 line. 1 వస్తుంది. సో ఒక బేసిక్ 5 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఒకవేళ 1 నుంచి స్టార్ట్ చేస్తే నాకు 6 ఐటమ్స్ వస్తాయి. అంటే మనకు అర్థమవుతుంది రైట్, వీఆర్ గెటింగ్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్ కి ఓహో స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్ ఇస్ అ లెంత్. సో యు ఆర్ గెటింగ్ ద డిఫరెన్స్ రైట్. Yes. Okay, so good. Yes. Now you are able to understand for loop. This is perfect. Okay. Now we'll use a while loop. So how to use while loop? ఇప్పుడు ఏదైనా కూడా in any looping system, in any looping syntax, if you are using it a for loop, while loop, do while loop or any further advanced loops, మీకు కావాల్సింది basic 3 things. One is initial point, from where you need to start. What is the initialization? First point. Second point ఏంటిది, హౌ మెనీ ఇంక్రిమెంట్, అంటే అది నీకు టూ జంప్స్ అవ్వాలా, 3 జంప్స్ అవ్వాలా, లేకపోతే సీక్వెన్షియల్ గా ఇంక్రీజ్ అవ్వాలా, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఇస్ ఎండ్ కండిషన్. Yes. సో లక్ష్మి రిపీటెడ్ హౌ మెనీ, వాట్ ఆర్ ద 3 మేజర్ పాయింట్స్ వి రిక్వైర్డ్ ఫర్ అ లూప్? Initialization. Initialization, then condition, then increment or decrement. సో ఇఫ్ యూ చెక్ ఆఫ్ అన్ ఆర్డర్, ఒకవేళ నువ్వు చెప్పిన ఆర్డర్ లో యూ కెన్ జస్ట్ సే దిస్ ఇనిషియలైజేషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, దెన్ కండిషన్. Okay. Condition doesn't come second position. Condition always comes last position. Okay. I'll show you debugging antaru. How iteration happen. I'll show you in front end client side JavaScript run chese. Iteration and debugging same కదా? What? Iteration and debugging same ఆ? No, iteration is execution of your code. First time, second time, third time. Debugging means stop your code and check what is happening. Okay. I'll show you that. console.log రాయడం ఒక విధంగా డీబగ్గింగ్. console.log రాస్తే you are looking వాల్యూ ని నువ్వు చూసుకోగలుగుతున్నావు ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. కాబట్టి there is also one form of debugging. But Google Chrome లో there is a Chrome development tool. So in Chrome development tool you can use debuggers and you can check ఫస్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తుంది, సెకండ్ స్టెప్ ఎక్కడికి వెళ్తుంది, థర్డ్ స్టెప్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనము ప్రతి ఇటరేషన్ ని చేసుకోవచ్చు. ఓకే, విల్ సీ దట్ లేటర్. బట్ ఫర్ నౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సింటాక్స్ అండ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ 100 times. నాకు అసలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వరల్డ్ ఈస్ రన్నింగ్ ఆన్ ఫార్ లూప్ అండ్ ఫంక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఫార్ లూప్. సెకండ్ వైల్ ఉంది కదా, వైల్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమై ఉంటుంది ఇప్పుడు? అదే ఇనిషియలైజేషన్. అది డూ వైల్ కి కూడా ఇనిషియలైజేషన్, ఫార్ కి కూడా ఇనిషియలైజేషన్, బికాస్ యూ నీడ్ టు స్టార్ట్ సమ్వేర్ రైట్. సో లెట్స్ z ఈక్వల్స్ టు, ఐ స్టార్ట్ విత్ 1. పర్ఫెక్ట్. ఓకే, 1 నుంచి స్టార్ట్ చేసాము అండ్ దిస్ ఇస్ ద సింటాక్స్ వాట్ వీ హ్యావ్ హియర్. పర్పస్ ఒకటే అందరిది, సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ అది అర్థం కావట్లేదు అని. ఇక దీని సింటాక్స్ ఏముంటది అంటే, ఫస్ట్ ఇనిషియలైజేషన్ బయట గ్లోబల్ గా రాస్తుంది, వైల్ పారంథసిస్ ఉన్న తర్వాత ఈ పారంథసిస్ లోపల యు హ్యావ్ యువర్ కండిషన్ అన్నమాట. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల యు హ్యావ్ యువర్ స్టేట్మెంట్ అండ్ దెన్ తర్వాత యు హ్యావ్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో దిస్ ఇస్ ద సింటాక్స్. ఇఫ్ యు రన్ దిస్ యు విల్ గెట్ 18 2 times. చూడండి, సో 18 to 90 again 18 to 90. సో దిస్ ఇస్ ద 2 different. చెప్తాము వాట్ ఇస్ ద డిఫరెన్స్ అనేది. ఇప్పుడు డూ వైల్ కావాలి, సేమ్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ కావాలి, వి నో ఇనిషియలైజేషన్. నెక్స్ట్ కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. వీడు ఎక్కడ రాస్తాడు అనేది చూడాలి. ఆ సింటాక్స్ అనేది కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ కండిషన్. ఓకే, సో ఇక్కడ ఏంటిది ఇనిషియలైజేషన్, తర్వాత ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఓకే, తర్వాత కండిషన్. అంటే ఈ ఆర్డర్ కాదు, మన నార్మల్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అలానే అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు ఇనిషియలైజేషన్, తర్వాత ఇంక్రిమెంట్, తర్వాత కండిషన్. ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత ఇంక్రిమెంట్, తర్వాత కండిషన్. ఇక్కడ కూడా అంతే, ఇనిషియలైజేషన్, ఇంక్రిమెంట్,
condition. Initialization, increment. Increment Okay, this is how. condition. ఈ syntax actually I need you to practice this.